Also here. I am delighted to interact with you. Which language you feel comfortable to interact? Should I go bilingual? Yes, Nana? Okay. How many of you have heard about various competitive exams apart from IIT NEET? What are the other competitive exams that you have heard apart from IIT NEET? What are the other competitive exams that you have heard apart from IIT NEET? ఏ విన్నారు నాన్న? ఐఐటి నీట్ కాకుండా ఇంకేం విన్నారు? ఎన్డీఏ విన్నావా? ఓకే. నెక్స్ట్ యూపీఎస్సీయా? యూపీఎస్సీ వేరు, ఎన్డీఏ వేరా? ఎన్డీఏ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారో తెలుసా నాన్న? నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ వేరు, ఎన్డీఏ వేరు కాదు. సో యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ ఎన్డీఏ మాత్రమే కాకుండా ఇంకేమున్నాయి? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటున్నాం కదా, ఐఏఎస్ ఐపీఎస్ మీరు ప్రిపేర్ అవుతుంటారు కదా, అది మాత్రమే కాకుండా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ అని ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి పోలీస్ ఫోర్స్తో పాటు మిలిటరీ డ్రెస్ వేసుకొని ఇంకొకరు నిలబడ్డారు, చూసారా? ఎవరు వాళ్ళు? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్స్ అంటారు. మిలిటరీకి సమాంతరంగా ఉండే ఫోర్స్ అండి సిఆర్పిఎఫ్ కదా. ఇలా సిఆర్పిఎఫ్ లాగాన మీకు ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, మిధాని ఉంది కదా, డిఆర్డిఓ ఉంది కదా, ఇలా న్యూక్లియర్ ఫ్యూజన్ కాంప్లెక్స్ ఉందా, ఎన్ఎఫ్సి, ఇవన్నీ ఏంటివి? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్సా? వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఫోర్స్ కావాలా లేదా? అలాంటి ఫోర్స్ ఒకటి ఉంటుంది, తెలుసా? అది మీకు విన్నారా ఎప్పుడైనా? సెంట్రల్ ఇండస్ట్రియల్. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? పారామిలిటరీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎవరున్నారు నాన్న? ఇంటర్నల్ సెక్యూరిటీకి సిఆర్పిఎఫ్ అని మీరే చెప్పారుగా. అలానే ఇంకో ఫోర్స్ ఏముంటుంది? సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరి ఇండస్ట్రీని? గవర్నమెంట్కి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ని, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ని, వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఇలా వీటన్నిటికీ సంబంధించి 7 types ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి సిఏపిఎఫ్లో, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్లో. 7 types ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ ఏంటివన్నా నేను? సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, ఇలా ఎన్ని ఉంటాయినన్నా? 7 ఉంటాయి. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ అని, అంటే ఈ నేవల్ని దీన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, పోర్ట్స్ వీటిని. ఇలా ప్రొటెక్ట్ చేసే పారామిలిటరీ ఫోర్సెస్ 7 ఉన్నాయి. ఏది? త్రివిధ దళాలు అంటాం కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అవి కాకుండా ఇంకేంటివి? వాటికి ప్యారలల్గా ఉండే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నమాట ఇక్కడ సిఏపిఎఫ్. ఇవి ఎప్పుడైనా విన్నారా? అసలు వినాలి కదా నాన్న. ఇవన్నీ ఏజ్కి ఎలిజిబిలిటీ ఏంటి? ఎన్డీఏ రాయాలంటే ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇది రాసిన వాళ్ళు ఎందులోకి వెళ్తారు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్తారు. ఎన్డీఏ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఫైనల్ ఇయర్లోనే ఎలిజిబుల్, అప్లై చేసి రాస్తే ఫైనల్ ఇయర్లోనే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. 1 day ఎగ్జామ్ వెళ్ళి రాసిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి రాస్తున్నారు. వాళ్ళంతా ఏది రాస్తారు నాన్న? ఈ సిఏపిఎఫ్ రాస్తారు. ఏజ్కి ఎక్కువ మళ్ళీ టైం ఉండదు మీకు. మీరు వెళ్ళి బీటెక్ అంతా ఫినిష్ చేసుకొని యూఎస్కి వెళ్ళి ఒక 2-3 ఏళ్ళు జాబ్ చేసుకొని వచ్చేసరికి మీ ఏజ్ ఎలిజిబిలిటీ అయిపోతుంది. 25 years లోపే రాసేయాలి వీటిని, ఎందుకంటే ఇవి యూనిఫామ్ జాబ్స్ కదా, యంగ్స్టర్స్ని తీసుకుంటారు. సో ఇప్పుడు మీకు ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి అని ఎప్పుడు మీరు వినకపోతే, అసలు మీరు వినకపోతే ఇంకా మీరు అప్లై చేస్తారా? చేయరు. అప్లై చేయకపోతే మరి ఎవరు వెళ్తారు? మీరు క్యాపబుల్ కాదా? క్యాపబుల్. పొటెన్షియల్ కాదా? పొటెన్షియల్. మీకు అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ కల్పించి దాని మీద ఎడ్యుకేట్ చేసే ఒక వ్యవస్థ అనేది లేకపోతే మీరు అందులో ఉన్న ఆపర్చునిటీస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఎవరన్నా? ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైతే ఉందో యూపీఎస్సీఏ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అలానే ఫైనల్ ఇయర్లో డిగ్రీలో మీకు 20 years ఉన్నప్పుడే, డిగ్రీ పూర్తి అవ్వకముందే అప్లై చేసుకునే ఎగ్జామ్స్ కూడా ఉన్నది కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనమాట. సిడిఎస్ లాంటి ఎగ్జామ్స్, సిఏపిఎఫ్, సిడిఎస్ లాంటివి రాయాలన్నా, ఎన్డీఏ లాంటివి రాయాలన్నా ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత
సెకండ్ ఇయర్ అయిపోయాక కూడా ఇంకా 1 year పాటు మీరు ఎన్డీఏకి ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇలాంటి ఎగ్జామ్స్ని మీరు అప్లై చేసి రాయగలగాలి. 20 years ఏజ్ ఎలిజిబిలిటీ అని పెట్టాడు, ఎందుకు 30 years పెట్టచ్చు కదా? 30 years పెట్టకుండా 20 years అని ఎందుకు పెట్టాడు? ఎందుకంటే నువ్వు 20 yearsకి అది రాయగలవు కాబట్టే, క్యాపబుల్ కాబట్టే. ఆ కెపాసిటీ అప్పటికి నీకు వస్తుందని గవర్నమెంట్ అథెంటిక్గా రికగ్నైజ్ చేసింది. మనమే ఆ కెపాసిటీ స్కిల్స్ని పెంచుకోవట్లా. ఇప్పుడు ఇండియాలో ఎవరైనా సరే ఫైనల్గా డిగ్రీ అయ్యేసరికో లేదా ఇంజనీరింగ్ అయ్యేసరికో గేట్ రాయాలన్నా, జీమాట్ రాయాలన్నా, క్యాట్ రాయాలన్నా, ఏది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఏ లాంటి ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా, వీటన్నిటికి వెళ్ళాలంటే ఫైనల్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే రాయాలి కదా. అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? బైక్లు వేసుకొని ఊరంతా తిరిగేసి బీటెక్ అయిపోయే వరకు టైం అంతా పాస్ చేసి లేదా డిగ్రీ అయిపోయే వరకు టైం అంతా పాస్ చేసి ఆ తర్వాత వెళ్ళి ఎక్కడో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. ఇది కరెక్టా? లేకపోతే డిగ్రీలో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడే కొంచెం నేర్చుకుంటే కరెక్టా మెల్లగా? పోనీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడో మాస్టర్ సైన్స్ క్వశ్చన్స్ అవి. నీ ఎన్సీఆర్టీ బుక్స్ నువ్వు చదువుకున్న 6th to 10th క్లాస్ సోషల్ స్టడీస్ని మళ్ళీ 11th, 12th సోషల్ స్టడీస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చు. వాటి నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోతావు. 10th వరకు చదువుకున్న సోషల్ స్టడీస్ అంతా పక్కన పెట్టేస్తావు. తర్వాత నువ్వు ఎటు వెళ్తున్నావు? మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చి ప్రిపేర్ అవుతున్నావు. సో ముందు నుంచి నువ్వు స్టార్ట్ చేసుకోగలిగితే, వీటి మీద అవేర్నెస్ ఉంటే నువ్వు అప్లికేషన్ పెడుతూ వెళ్తే మెల్లగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మీరు కొంచెం అలా చెప్తున్నారు కదా. నేనే ఇప్పుడు ఇంటర్మీడియట్లో మీరు రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. నేను మీకు వరుసగా కొన్ని చెప్తాను, వినండి. మీరు చాలామంది ఇప్పుడు ఐఐటి నీట్ ఏదో అప్లై చేశారు అనుకోండి, వాటిల్లో మెయిన్స్ రాస్తున్నారు. ఆ జేఈ మెయిన్స్ రాస్తున్నప్పుడు అందులో యాప్టిట్యూడ్ ఒకటి ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి, పేపర్ ఏబి అని ఉన్నాయి. ఇవి రాసిన వ్యక్తి అది పోతే ఏం చేస్తాడు? డిప్రెస్ అవ్వడం, సూసైడ్ చేసుకోవడం. అందరికీ సీట్లు వస్తాయా? మీకు అంత మంచి కెరీర్ ఆపర్చునిటీస్ చూస్తే ఒకసారి చూడు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. దీనిలో ఫస్ట్ పేపర్ నీకు యాప్టిట్యూడ్ ఉంటుంది. దీనికి ఎక్స్ట్రా ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. డైలీ ఒక 1 hour నీకు యాప్టిట్యూడ్ చెప్తే చాలు. 2 years ఇంటర్మీడియట్, జస్ట్ ఏమున్నాయి? పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ. నీకు డేటా ఇచ్చి దాన్ని ఇంటర్ప్రిట్ చేయమంటారు. చాలా సింపుల్గా నేర్పించవచ్చు. ఇంటర్మీడియట్ పిల్లలు కానీ వీళ్ళంతా ఎక్కడి నుంచి నేర్చుకునేవి? ఇవన్నీ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటానా? పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, సింపుల్ ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలని నేర్పిస్తారు. అలా ఈ పేపర్ ఒకటి ఉండి, ఇది కాకుండా మీరు ఐఎంఏ అంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ 5 years పీజీ కోర్స్ ఉంటుంది. పెద్ద సెంట్రల్ యూనివర్సిటీస్ దాదాపు 44 పైగా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఐఎంఏలో మీరు మాస్ కమ్యూనికేషన్కి వెళ్ళచ్చు, లేదా ఎంబీఏ వైపు వెళ్ళచ్చు. 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇప్మాట్ మేనేజ్మెంట్ స్టడీస్. లేదా మీరు ఇంకా మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, ఎంబీఏలు ఇవేనా? లీగల్ స్టడీస్ చేయొచ్చు. 5 year లా కోర్స్ ఉంటుంది, ఈ లీగల్ స్టడీస్. ఇలా టోటల్గా ఎన్ని స్ట్రీమ్స్ ఉంటాయి? పొలిటికల్ సైన్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, స్టడీ చేయాలంటే హెల్త్ సైకాలజీ ఉంటుంది. ఇలా ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా నువ్వు నెంబర్ 1 పొజిషన్ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందరు ఇంజనీర్లే అవుతారా? సొసైటీకి ఎంతమంది కావాలి? బెస్ట్ లాయర్స్ కావాలా? బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ కావాలా? ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలా? పారామిలిటరీ ఫోర్సెస్లోకి వెళ్ళే వాళ్ళు కావాలా? ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పినట్టు యాప్టిట్యూడ్ ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది. సపోజ్ మిస్ అయింది నీట్, ఇవన్నీ జేఈలు, దాంతో ఐఎంఎస్సి ఇక్కడ రావచ్చు కదా. ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ 5 years కోర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ 5 year కోర్స్, 5 years పీజీ కోర్స్ ఉంటుంది నీకు సీట్ వస్తే. ఐఎంఎస్సి ఫిజిక్స్ చేయొచ్చు, ఐఎంఎస్సి కెమిస్ట్రీ చేయొచ్చు, ఐఎంఎస్సి బయోకెమిస్ట్రీయో బయోఫిజిక్సో, లేదా ఐఎంఎస్సి మ్యాథ్స్, ఇవన్నీ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి తెలుసా. ఇలా ఎన్ని ఉన్నాయి? 44 సెంట్రల్ యూనివర్సిటీస్లో దాదాపు ఒక్కొక్క యూనివర్సిటీలో 57+ స్ట్రీమ్స్ ఉంటాయి నువ్వు నేర్చుకోవాలంటే. ఇప్పుడు నీకు థియేటర్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా వెళ్ళచ్చు, బలవంతంగా నువ్వు ఎందుకు అందులో వెళ్ళాలి? ఇప్పుడు నీకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, అందులో కూడా కెరీర్ ఉంటుంది. టెక్నాలజీని అర్థం చేసుకునే స్కిల్ ఉంది అనుకో, అందులో ఉన్న టెక్నాలజీని, ఎడిటింగ్ని నువ్వు నేర్చుకొని అటువైపు కూడా వెళ్ళచ్చు.
సో నీకు కావాలి అనుకుంటే నీకు కోర్సు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ తెలియకపోయేసరికి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒకటే పరిధిలో వెళ్తావు, ఐఐటి రాస్తావు, ఒకటే రాస్తావు, అది మిస్ అయింది, నెక్స్ట్ ఏం చేస్తావు, మళ్ళీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తావు, ఇంకా అది ఒకటే రాస్తావు. ఎందుకంటే నీకు వేరేది తెలియదు, వేరేది తెలిసినా కూడా దానికి కావాల్సిన స్కిల్స్ లేవు. అంటే నీ డిగ్రీ అయిపోయేదాకా నీ దగ్గర ఆ స్కిల్సే లేవు. ఒకటే తెలుసు కాబట్టి ఒకటే రాస్తూ ఉంటా, ఒకటే అందరు రాస్తారు నీతో పాటు. జాబ్లు ఏమో 10-20 ఉంటాయి, సీట్లు కూడా 10-20 ఉంటాయి, మిగతా 80 మంది ఏం చేయాలి, అదే రాసి మళ్ళీ అమీర్పేట్కి వెళ్ళి మళ్ళీ ఆ కోడింగ్కి 2 years కూర్చొని మళ్ళీ ఆ కోడింగ్ 2 years నేర్చుకున్న టైంలో ఏదో కంపెనీలో పనిచేసినట్టు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని, లేదా ఏదో కొంచెం అసెట్ చూపించుకొని యూఎస్ఏకి వెళ్ళిపోయి పీజీ చేసుకుంటూ ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, స్కిల్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, డిగ్రీలు పెట్టుకొని. అది కాదు కదా, మీ అందరికీ నేర్పించే వ్యక్తులు ఉంటే, నేర్చుకునే సత్తా ఉన్న మీలో ఏ రంగంలో అయినా రాణించేటట్టుగా మనం తీర్చిదిద్దగలగాలి. అలా ఉండాలి కరిక్యులం. అంతే తప్ప కంపల్సరీ నీకు ఇదే వచ్చు, ఇందులోనే వెళ్ళు అని వాళ్ళే ముందే రుద్దితే నీకు ఆపర్చునిటీస్ లేవు, నీకు అవకాశాలు లేవు. ఇంకా అవకాశాలు లేకపోయేసరికి నీకు ఇదే వచ్చని ముందే డిసైడ్ చేశారు, నీకు రాకున్నా వచ్చినా, నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా నువ్వు అందులోనే పోవాలి. కానీ అలా కాకుండా ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ ఆపర్చునిటీస్కి కావాల్సినటువంటి నాలెడ్జ్ నీకు ఇస్తాము, ఆ స్కిల్స్ నీకు ఇస్తాము, నువ్వు చూస్ చేసుకో. ఎవరో రుద్దింది నువ్వు చేయడం కాదు, నీ దగ్గర అంత స్కిల్స్ ఉన్నాయి, నీ దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆ స్కిల్స్ నాలెడ్జ్ యూజ్ చేసి నువ్వు చూస్ చేసుకోవాలి, వీటిలో ఏది నేను టిక్ చేస్తా, ఇదా ఆప్షన్స్ నీకు ఉండాలి. కెరీర్ నీది కాబట్టి దానికి ముందే నువ్వు ఆప్షన్ చూస్ చేసుకోవడానికి ముందే నీకు దానికి సంబంధించినటువంటి నైపుణ్యం, శిక్షణ అంది ఉండాలి. అవునా కదా? ఇలా నేను ఒక క్యూట్ గురించి చెప్పాననే. ఇప్పుడు దీని అంతటికీ మనం ఏం ప్రిపేర్ అయ్యాం, మ్యాక్సిమం మీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవే ప్రిపేర్ అయ్యాం. కాస్త మనం నేర్చుకునేది ఏముంది, యాప్టిట్యూడ్ ఉంది, లాజికల్ రీజనింగ్ ఉంది, అనలిటికల్ ఎబిలిటీ ఉంది, డైలీ న్యూస్ పేపర్ చదివిస్తాం, దానిలో కొంచెం కరెంట్ జీకే విషయాలు తెలుస్తాయి. అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, అది ఎంతమంది సభ్యులు ఉంటారు, 3 ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు, అతన్ని ఎలా నియమిస్తారు, అతన్ని ఎలా తొలగిస్తారు, ఇవే కదా నాన్న నేర్చుకోవాలి. డైలీ న్యూస్ పేపర్లు వచ్చే నేర్పిస్తారు. అలా సింపుల్గా జీకే కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలంటే నీకు సమాజం మీద కూడా అవగాహన వస్తుంది. ఇలా ఈ విషయాలు నేర్పిస్తే చాలు నీకు. బేసిక్గా నేనేం చెప్పాను, ఈ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ప్లస్ జీకే కరెంట్ అఫైర్స్ లాంటివి నేర్పించి కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఉండాలి. బేసిక్ వర్బల్ ఎబిలిటీ ప్లస్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్పిస్తే ఈ మూడింటితోటి నువ్వేం చేయొచ్చు. ఆల్రెడీ క్యూట్ రాస్తున్నావు కదా, 44 పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఎందులో సీట్ వస్తుందో నీకు నచ్చిన దాంట్లో. అది కాదంటే 22 లా యూనివర్సిటీస్ ఉన్నాయి నాన్న, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 22 లా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మా ఇంటర్ సెకండరీ స్టూడెంట్స్ చూడండి, ఇందులో చాలామంది అద్భుతమైన ర్యాంకులు వస్తాయి. ఆల్ ఇండియా టాప్ 10లో 10 మంది డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉంటారు, ఏ స్ట్రీమ్ లైన్. సో ఇప్పుడు ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్కి సంబంధించి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి నాన్న, 22. బెంగళూరు లా యూనివర్సిటీ కానీ, నల్సార్ కానీ, ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ చూస్తే ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ దీనికి సంబంధించిన సిలబస్సే, అది ఢిల్లీ యూనివర్సిటీలో ఉంటుంది. ఓకే, ఇది రాయొచ్చు 22 పైగా. సరే ఇవి కాదు అనుకో, ఇంకా ఏంటి వీటికి సంబంధించి పోనీ నువ్వు ఎక్స్ట్రా ఏమైనా ప్రిపేర్ అయ్యావా, ఎక్స్ట్రా నువ్వేమన్నా అడిషనల్గా నీ నెత్తి మీద బటన్ ఉందా, ఏమీ లేదు కదా. ఇప్పుడు నీకు ఇదే నేను నేర్పించిన ఈ దీంతోనే నువ్వేమేమి రాయొచ్చు అని చెప్పాను. ఒకటి క్యూట్, రెండోది క్లాట్, మూడోది ఏం రాయొచ్చు, ఇలాంటివే. బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఉంది. నెక్స్ట్ 4వది ఏంటి, ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, NIFT. 5th వన్ ఏముంది ఇంకా, ఇలానే హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ సైన్స్ అంటారు తెలుసా, దానికి కూడా JEE ఉంటుంది, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఫర్ 90+ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గవర్నమెంట్వి, BSc హాస్పిటాలిటీ సైన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో. అలా చూసుకుంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అంటారు దాన్ని. ఈ సైట్కి మీరు వెళ్ళొచ్చు, NCHMCT అనే సైట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ అయింది, ఎగ్జామ్ జరుగుతుంది. ఇలా చూస్తే చూడండి, క్యూట్ ఉంది, క్లాట్ ఉంది, సేమ్ అదే జీకే కరెంట్ ఇష్యూస్,
అంటే జీకేలో పెద్దగా ఏముంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ సోషల్ స్టడీస్ నేర్చుకుంటూ డైలీ న్యూస్ పేపర్ చదివిస్తే కాస్త యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ కనుక పిల్లలకి డైలీ హాఫ్ డే నేర్పిస్తూ పోతే ఈవినింగ్ స్టడీ అవర్లో వాటి మీద ఎలా ప్రాక్టీస్ చేయాలని ఒక ట్యూటర్ ఉండి ఒక హోంవర్క్ ఇచ్చిన తర్వాత ఫ్యాకల్టీ వీకెండ్ టెస్ట్ పెడుతూ అండ్ మధ్య మధ్యలో కొన్ని కోకరిక్యులర్ యాక్టివిటీస్ డిస్కషన్స్ కానీ డిబేట్స్ కానీ ఇవన్నీ నేర్పిస్తూ పోతే ఏమవుతుంది, మెల్లగా మీలో స్కిల్స్ పెరుగుతాయి. ఇలా పెరిగిన తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన స్కిల్ వచ్చింది కదా, సాల్వ్ చేయగలి వీటి మీద నాలెడ్జ్ వచ్చింది కదా, ఇప్పుడు నువ్వు ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఇదంతా నేను దేనికి సంబంధించి చెప్పాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకటి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడానికి రాస్తావు, ఇంకోటి దేనికి రాస్తావు, గవర్నమెంట్ జాబ్ కోసం రాస్తావు. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో చెప్పాను, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్, నార్మల్గా కాదు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పాను కదా. మరి అట్నుంచి ఎడ్యుకేషన్ ఇంకా ఎటువైపు టర్న్ చేయొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఆ స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత అంటే ఎటువైపు వెళ్ళొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళ్ళొచ్చు. వాటికి కూడా ఇదే కదా నీకు నేర్పించేది. ఏమేమి రాయొచ్చు, జస్ట్ ఇంటర్మీడియట్ సెక్టర్లో తీసుకో, హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, ఏది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది సంస్థ, యూపీఎస్సీ లాంటిదే. ఈ కమిషన్ క్లరికల్ లెవెల్లో ఈ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఏం కండక్ట్ చేస్తున్నానా, సిఏపిఎఫ్ కండక్ట్ చేస్తుంది, ఇది ఎస్ఎస్సి సిజిఎల్ కండక్ట్ చేస్తుంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఏది యూపీఎస్సీ కండక్ట్ చేసే సిఏపిఎఫ్ అండ్ సిడిఎస్ ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు ఏం రాయొచ్చు, ఎస్ఎస్సి కండక్ట్ చేస్తున్న సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇక్కడైతే హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి, ఇంకా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పీఓస్ ఇవన్నీ ఉంటాయి, క్లరికల్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది అనమాట, ఇవి ఐబీపీఎస్ అంటాం. ఓకే, ఈ ఎగ్జామ్స్ అంటే ఇన్నిటికి రాసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఎస్ఎస్సి రాసుకోవచ్చు, రూరల్ బ్యాంక్స్ రాసుకోవచ్చు, రైల్వే రాసుకోవచ్చు. రీసెంట్గా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు అండర్ ప్రోగ్రెస్. మా స్టూడెంట్స్ చాలామంది అప్లై చేశారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు. ఈ హయ్యర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశారు. దాదాపు 80 మంది స్టూడెంట్స్ మా దగ్గర అప్లై చేశారు. ఇప్పుడు బ్యాంకింగ్ పిఓ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు. వీటన్నిటికి సంబంధించి ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఇదే ఉత్త డిగ్రీ చేస్తే ఏమొస్తుందన్న, జస్ట్ ఇఫ్ యూ డూ ఓన్లీ గ్రాడ్యుయేషన్, ఓన్లీ జనరల్గా ఒకటే స్ట్రీమ్లో నువ్వు ఇంజనీరింగ్ మెడిసిన్ ప్రిపేర్ అయితే ఏమొస్తుంది నీకు, కెరీర్ ఉందా, కెరీర్లో ఆప్షన్స్ ఉండాలా లేదా, మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి నీకు. బట్ నీకు మళ్ళీ ప్రెషర్ ఉండాలా, ఉండకూడదు. నీకు ప్రెషర్ ఉండకూడదు, కెరీర్కి ఆప్షన్స్ ఉండాలి, సింపుల్గా ఉండాలి కరిక్యులం, బట్ చాలా ఎగ్జామ్స్ రాసుకోవడానికి నీకు ఆప్షన్స్ కావాలి. అట్లా ఉండాలి కెరీర్, అంతే తప్ప నీకు ఎక్కువ స్ట్రెస్ చేసేటట్టు ఉండకూడదు. ఇప్పటికీ నేను ఎన్ని చెప్పాను ఇక్కడ, ఐబీపీఎస్ క్లరికల్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్స్, కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ యూపీఎస్సీలో ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఈ సిఏపిఎఫ్ అండ్ సిడిఎస్. ఇంకా ఇవి కాకుండా ఇంకా మనం ఏం రాయొచ్చు, ఇంకా వీటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిఏపిఎఫ్ సిడిఎస్ ఇవన్నీ కాకుండా ఫైనల్గా ఇవన్నీ వేటి పరిధిలోకి వస్తాయి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇజంట్ ఇట్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న అదర్ ఎగ్జామ్. ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఎన్డీఏ కూడా అప్లై చేసి రాస్తే ఇటువైపు ఎడ్యుకేషన్తో పాటు అటువైపు జాబ్ కూడా కంటిన్యూ అవుతుంటుంది ప్యారలల్గా. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 2 టైప్స్ అన్నాను, వన్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద సెకండ్ ఈజ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఎన్డీఏ రాదు. సో ఒకవేళ నీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో మిస్ అయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ రాస్తావు, 18 కంప్లీట్ అయ్యే వరకు రాయొచ్చు, 18 అప్పటికే నీకు కంప్లీట్ అవ్వదు, రాస్తావు. డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేలోపు మళ్ళీ క్రాక్ అవ్వచ్చు. లేదనుకో డిగ్రీ సెకండ్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అవుతావు, ఫైనల్ ఇయర్లో ఏం రాస్తావు, సేమ్ ప్యాటర్న్లో ఉన్న సిఏపిఎఫ్ అండ్ సిడిఎస్ రాస్తావు. ఎందుకంటే అదే ఎన్డీఏ ప్రిపరేషన్లో ఉన్నావు, సేమ్ అవే స్టాండర్డ్లో ఇవి కూడా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, సేమ్ అదే సిలబస్ తోటి. పెద్దగా ఏం కష్టపడేది లేదు. ఆ బేసిక్ జనరల్ సైన్స్ బాగా తెలుసుకొని ఉంటే, యాప్టిట్యూడ్ రీజనింగ్ మంచిగా వస్తే, కాంపిటేటివ్ ఇంగ్లీష్ బాగా నేర్చుకుని ఉన్న వ్యక్తికి ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఆప్షన్ ఉంది. నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ రాసావు, ఎన్డీఏ క్లియర్ అయితే అయింది, లేకుంటే మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోపు రాస్తావు, ఓకే వస్తే వచ్చింది, లేకుంటే మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయినా ఫైనల్ ఇయర్లో సిఏపిఎఫ్ సిడిఎస్ అప్లై చేస్తావు. ఫైనల్ ఇయర్లో ఇది కూడా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు ఫేస్ చేయగలుగుతావు సిఏపిఎఫ్కి. ఆ తర్వాత 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే ఏది అప్లై చేస్తావు, డిగ్రీ అయిపోయి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అప్లై చేసి రాయగలుగుతాం.
ఇట్ ఇట్? ఇది కాకుండా నువ్వు ఫైనల్ ఇయర్లో నీకు ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మరి వీళ్ళందరూ వెళ్ళలేకపోతున్నారు ఎక్కువ మంది ఇందులోకి అంటే, డిగ్రీ అయ్యే వరకు ఈ స్కిల్స్ లేకపోవడం వల్ల, చాలామంది డిగ్రీ అయిన తర్వాత నేర్చుకోవడం వల్ల వీటికి ఎక్కువ మంది వెళ్ళగలిగే పరిస్థితి లేదు ఇక్కడ. ముఖ్యంగా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి స్టూడెంట్స్లో ఈ ప్రాబ్లం ఉంది. వాళ్ళకి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉన్నా చెప్పినా వినరు. ఒకటే దారి ఎంచుకుంటారు, అందులోనే వెళ్తారు, అందులోనే సక్సెస్ అవ్వకపోయినా అందరినీ తిడుతుంటారు. అది కాదు కదా. యూ షుడ్ బి ఎ లీడర్, యూ షుడ్ నాట్ బి ఎ ఫాలోవర్. వెన్ ఎవ్రీబడి ఈజ్ ఎ లీడర్, దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ ఫాలోవర్. అలా ఉండాలి. సో నువ్వు కరెక్ట్గా నీకు నచ్చిన ప్రొఫెషన్ని చూస్ చేసుకునే చాయిస్ నీకు వచ్చింది అంటే నువ్వు ఎంపవర్మెంట్ అన్నట్టు. నీకు అంటే స్వయం నిర్ణయాత్మక శక్తి నీలో ఉందంటే నువ్వు సాధికారత సాధించావని అర్థం. అటువంటి ఎంపవర్మెంట్ నీకు రావాలి ఒక స్టూడెంట్గా. అంతేగాని నిన్ను కూర్చోబెట్టి ఇలా తల వంచి రుద్ది చదివించేది ఎంపవర్మెంట్ కాదు. అలా చేయకూడదు ఎప్పుడు. నీకు ఆప్షన్స్ ఇవ్వాలి, నీకు ఎన్లైటన్మెంట్ ఇవ్వాలి, నిన్ను ఎంపవర్ చేయాలి, నిన్ను ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత నీకు కెరీర్ చాయిస్ రావాలి. కెరీర్లో నీకు ఏది రావాలని క్లారిటీ రావాలి. అప్పటికి నీకు ఇది వచ్చింది అనగానే అప్పుడు నేర్చుకునే పరిస్థితి ఉండకూడదు. అప్పటికే నీకు ఆ స్కిల్స్ వచ్చేసి ఉండాలి. ఇలా ఉండాలి కెరీర్ బిల్డింగ్ అనేది. రూట్స్ బేసిక్స్ మర్చిపోకుండా వాటిని మళ్ళీ నేర్పిస్తూ నీకు తీసుకెళ్ళాలి ముందుకి. అవునా? ఇప్పుడు ఉంది ఇక్కడ నాకు, సపోజ్ మీకు అందరు ఏసీలో ఉన్నా నాకు ఇక్కడ చెమట ఉంది, ఎందుకని రీజన్ చెప్పాలి. అదే అడుగుతాడు సిఏపిఎఫ్లో, అంతకు మించి ఏమడగడు. జనరల్ సైన్స్. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏముంది నాన్న, ఈ వాతావరణంలో ఏముంది, వాటర్ వేపర్ అయి ఉంది. అది ఫుల్గా శాచురేట్ అయిపోయింది. ఫుల్గా శాచురేట్ అంటే వాటర్ ఉంది కదా, అది ఎలా మారిపోయింది, గ్యాషియస్ స్టేట్లోకి మారి ఫుల్గా శాచురేట్ అయిపోయింది. ఇంకా వాటర్ ఈ అట్మాస్ఫియర్ తీసుకోగలదా? ఎందుకంటే శాచురేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నీళ్లు పోసిన కుండలో నిండిపోయింది, తీసుకోగలదా? అట్లనే ఈ రూమ్లో ఏమైంది, వాటర్ నిండిపోయింది, సఫిషియెంట్గా వాటర్ వేపర్ అయిపోయింది. సఫిషియెంట్గా వాటర్ వేపర్ అయింది. ఇంకా ఈ రూమ్ ఎక్స్ట్రా వాటర్ని తీసుకోగలదా ఎవాపరేట్ చేసుకొని? తీసుకోలేదు. కాబట్టి తీసుకోలేదు కాబట్టి ఏమవుతుంది, నీకు స్వెట్ వస్తుంది. అట్లా ఉంటుంది. అవునా? ఇప్పుడు నీకు ప్రెషర్ కుక్కర్ ఉంది, ఎలా పనిచేస్తుంది అని అడుగుతాడు వాడు. ప్రెషర్ కుక్కర్ నేను మొత్తం ఆ విజిల్ కూడా లేకుండా మొత్తం అంతా పనిచేసి పెట్టినా అనుకో, పేలుతుంది కదా. అంటే ఎందుకని, లోపల ప్రెషర్ పెరుగుతుంది కదా. నువ్వు హీట్ పెట్టినప్పుడు అక్కడ మాలిక్యూల్స్ చాలా ఎగ్జైటింగ్ స్టేట్లో ఉంటాయి. ఎగ్జైటింగ్ స్టేట్లో మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. నువ్వు వెళ్ళిపోకుండా మొత్తం బంధించి పెట్టినావు, పేలుతుంది. అందు గురించి ఏం చేయాలి, అప్పుడప్పుడు కొంచెం ఆ మాలిక్యూల్స్ని బయటకు పంపిస్తూ ఉండి దాన్ని కుక్ చేస్తుండాలి. దానివల్ల తక్కువ హీట్తో పాటు ఆ ప్రెషర్ వల్ల క్రియేట్ అయిన అడిషనల్ హీట్ తక్కువ ఎనర్జీతో ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. ఇట్లా ఉంటాయి. అవునా కదా? ఇవే కదా మనం నేర్చుకునేది. సో ఇట్లా మనం నేర్చుకునే అప్లికేషన్ ఓరియంటెడ్ లెర్నింగ్ చెబుతూ యూపీఎస్సీకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు జనరల్ నాలెడ్జ్ని, కరెంట్ ఇష్యూస్ని పెంచగలిగితే, ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్లికేషన్ పెట్టి మిమ్మల్ని కనుక ట్రైన్ చేయగలిగితే, అప్పుడు మీరు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కావాల్సిన స్కిల్స్ కూడా పెంచుకోగలరు. నేను చెప్పాను కదా ఇందాక, ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు రాయలేకపోతున్నారు. అంతేందుకు మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు చాలామంది, గేట్ రాయగలుగుతున్నారు, క్యాట్ రాయగలుగుతున్నారా? ఇప్పుడు గేట్ రాసావు, గేట్ రాసినా బాగానే ఉంది, నేను ఒప్పుకుంటా. గేట్ అంటే అందులో టెక్నికల్గా ఉంది కాబట్టి సచ్చుకుంటూ రాయాల్సి వస్తుంది. అలా క్యాట్ ఎందుకు రాయట్లా? కామన్ అడ్మిషన్ టెస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, ఐఐఎమ్స్లో సీట్. అందులో సీట్ వస్తే నీ టాప్ మోస్ట్ సర్వీస్ అనేది నీకు అదే. అందులో దాని ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకే, ఐఐఎమ్స్లో సీట్ రావడం అనేది కూడా గొప్ప విషయమే. ఇలా క్యూట్లో కూడా ఎంబీఏ ఉంటుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్లో రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ క్యాట్ రాయడంలో ఏంటి ప్రాబ్లం అంటే, వాళ్ళకి ఏముందో తెలుసా, క్యాట్లో 25% వెయిటేజ్తో ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది, ప్లస్ ఈ కాంపిటేటివ్ వర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇవి అయ్యి పాస్ అయ్యి ఈ 25% వెయిటేజ్ ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత రిటర్న్ ఎబిలిటీ ఉంటుంది. రిటర్న్ ఎబిలిటీ తర్వాత వాళ్ళు డిబేట్స్లో పాల్గొనాలి. ఆ డిబేట్స్లో వాళ్ళు ముందుకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ స్టేజెస్ ఉన్నాయి. డిబేట్స్లోకి వచ్చేసరికి వీళ్ళు మొత్తం ఈ టెక్నికల్గా అటు ఇటు చదువుకున్నారు. డిబేట్స్లో వాళ్ళు ఇన్ఫ్లేషన్ అంటే చెప్పలేరు, బడ్జెటింగ్ అంటే చెప్పలేరు, మార్కెట్ అనలిటిక్స్, స్టాక్ మార్కెట్ అంటే చెప్పలేరు. ఎందుకంటే వాడు ఎప్పుడు చదవలేదు వాటిని. న్యూస్ పేపర్ చదివితే అర్థమే కాదు, డిగ్రీ అయిపోయింది. హిందూ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ తీసి చదువుతుంటే వాడికి అర్థమే కాదు. మరి పోయి డిబేట్ ఏం చేస్తాడు? మేనేజ్మెంట్ స్టడీస్లో ఉండాలి.
మేనేజ్మెంట్ స్టడీస్లో ఎప్పుడైనా మార్కెట్ అనలిటిక్స్ తెలియాలి. ఇవి తెలియకుండా సీట్ వస్తుందా? రాదు. కానీ కరెక్ట్గా మనం ఈ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ రూపంలో కనుక తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి ఆ డిబేటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ జరిగి వాళ్ళు ఆ డిబేట్ చేయగలరు. వాళ్ళకి కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఉంటుంది. ఇవి కదా స్కిల్స్ పెంచాలంటే. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం వెళ్తే అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి నువ్వు క్యాట్ కూడా అప్లై చేసి క్లియర్ చేయగలుగుతావు ప్రాపర్గా ఈ ఫౌండేషన్ ఉంటే. అంటే సిఏపిఎఫ్, సిడిఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబిపిఎస్ లాంటివి కాకుండా క్యూట్, నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ ఇయర్ డిగ్రీలో కూడా నువ్వు క్లాట్ రాయొచ్చు, లేదా లాస్ట్ సెట్ రాయొచ్చు స్టేట్ లెవెల్ది. ఇంకా అది కాకుండా ఈ క్యాట్ రాసుకోవచ్చు. ఇవన్నిటితో పాటు క్యూట్లో డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్న పీజీ కోర్సెస్ రాయొచ్చు. ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసుకుంటూ మళ్ళీ యూపీఎస్సీ లాంటివి ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నీకు. నీ మీద ఎవ్వరూ ఇంపోజ్ చేసింది కాదు, నీకు నువ్వే ఆల్రెడీ స్కిల్స్ ఇచ్చిన తర్వాత చూస్ చేసుకునేవి. అలా ఇంటర్మీడియట్ నుంచి ఈ ఫౌండేషన్ నీకు ఇస్తూ పోతే అప్పుడు నీకు ఇంటర్ అయ్యేసరికి ఇవి నా ఆపర్చునిటీ, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నా వీక్నెస్, నీ స్వాట్ అనాలిసిస్ నువ్వు చేసుకోగలవు. నాకున్న ఈ స్ట్రెంగ్త్తో నాకున్న ఆపర్చునిటీస్ ఇవి, నాకున్న ఈ వీక్నెస్తో నాకున్న ఈ అబ్స్టాకిల్స్, ప్రాబ్లమ్స్ ఇవి. అంతేనా? అలా నీ స్ట్రెంగ్త్, నీ వీక్నెస్ని నువ్వే అంచనా వేసుకునే స్థాయికి నువ్వు రాగలుగుతావు. దానివల్ల నీకు ఒక చైల్డ్ కౌన్సిలర్ అవసరం ఇలా, నువ్వు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం నీకు లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే స్ట్రెస్ అన్న పదాలతో, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ అన్న పదాలతో, లేదా అన్నెసరీ నెగిటివ్ టర్మ్స్, సూసైడ్ లాంటి పదాలతో వినాల్సిన కర్మ పట్టింది. అవసరమా? అది ఎడ్యుకేషన్ సిస్టంలో అవి అవసరం లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటిది? నిన్ను ఎంపవర్ చేసే సిస్టమ్, నీకు నాలెడ్జ్ ఎన్లైటన్మెంట్ ఇచ్చే సిస్టమ్, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చే సిస్టమ్, నీలో కాన్ఫిడెన్స్ని ఎన్హాన్స్ చేసే సిస్టమ్, నీలో లాజికల్ థింకింగ్ని, ఎబిలిటీని ఇన్కార్పొరేట్ చేసే సిస్టమ్, నీకు సోషల్ పొలిటికల్ అవేర్నెస్ ఇచ్చే సిస్టమ్. అలా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్. అటువంటి ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ని, కరిక్యులంని మనం సింపుల్గా ఏం చెప్పి మాట్లాడుతున్నామో, మీ దగ్గర అందరి దగ్గర కేపీ కిట్స్ ఉన్నాయా? ఒకసారి చూస్తారా? కేపీ కిట్స్లో నేను డిస్ట్రిబ్యూట్ చేయిస్తాను మీకు. ఈ కేపీ కిట్ అనే దాంట్లో నేను చెప్పినటువంటి ఎగ్జామ్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఈ కేపీ కిట్లో ఈ ఎగ్జామ్స్లో మీకు ఎస్ఎస్సి సిజిఎల్ లాంటివి, ఎన్డీఏ లాంటివి, డిజైనింగ్, నిఫ్ట్, హోటల్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ క్యూట్, క్లాట్, ఐఏఎస్ ఫౌండేషన్ పరిధిలో ఇవన్నీ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ ఐఐటి నీట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ కోర్స్ ఆఫర్ డ్యూరింగ్ డిగ్రీలో ఇవి మాత్రమే కాకుండా నేను చెప్పినటువంటి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినవన్నీ వస్తాయి. ఈ కిట్ మీరు తీసుకున్న తర్వాత దీనిలో ఒక్కొక్క స్ట్రీమ్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు సిలబస్కి సంబంధించి. ఓకే, ఇది మీరు పెట్టుకోగలిగితే మీ కెరీర్ అవేర్నెస్ గైడ్ లాగా ఈ కిట్ హెల్ప్ అవుతుంది. దీంతోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఈక్వేషన్స్ లాంటివి ఇలా ఉంటాయి ఓవరాల్గా బేసిక్స్ నేర్చుకునేవి. అవునా? సో దిస్ ఈజ్ వాట్ కేపీ కిట్ ఈస్. ఈ కిట్ మీకు అందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేపిస్తాను. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని డినోట్ చేస్తున్నాము అంటే విత్ సింపుల్ కరిక్యులం ఫర్ మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ కదా. దానికి వన్ నేషన్, వన్ కరిక్యులం టు ప్రొడ్యూస్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్, విచ్ ఈస్ ఏ రివల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. దట్ ఈస్ వాట్ KPIS is want. Okay, KPIS is striving to bring next generation leaders for good governance. అది కార్పొరేట్ సెక్టర్లో గుడ్ గవర్నెన్స్ కావచ్చు, లేదా పబ్లిక్ సెక్టర్లో గుడ్ గవర్నెన్స్ కావచ్చు. మనకి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఉంటుంది నాన్న, మీరు యూపీఎస్సీ ఫౌండేషన్ ఇలా ఉంటున్నప్పుడు వింటుంటారు. ఈ సెకండ్ ARCలో ఉన్నప్పుడే డిగ్రీలో ఉన్న పిల్లలకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పైన, మేనేజ్మెంట్ పైన నాలెడ్జ్ పెంచితే వాళ్ళు లీడర్స్గా ఎమర్జ్ అవుతారు. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చే వ్యక్తులుగా వాళ్ళు రూపొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే మనము ఇటువంటి కరిక్యులంని డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రైట్, దిస్ ఈస్ వాట్ వన్ నేషన్, వన్ కరిక్యులం టు హ్యావ్ multiple career opportunities to produce next generation leaders for good governance, which is a revolution in education sector by KPIS. I think this will be distributed to you. All the very best. ఏ డౌట్ ఉన్నా కూడా పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ కింద వచ్చి నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ పిల్లలు నెక్స్ట్ రాబోతుంది మన ఈ ఇన్స్టిట్యూట్ చైర్మన్ కృష్ణ ప్రదీప్ సార్. దాదాపు 20 years అయింది ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేసి. 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది IAS అకాడమీగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్గా వచ్చి జస్ట్ ఒక 4-5 years అయింది. సో ఇప్పుడు మనం
ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లక్ష్యాన్ని నేను మీకు చెప్పాను, దీని వెనుకున్నటువంటి కరికులం చెప్పాను. బట్ 20 సంవత్సరాలుగా ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ర్యాంక్స్ గతంలో ఇప్పుడు చూసినా కూడా ఈ సంవత్సరం ఇక్కడికి దాదాపు 50 మంది ఐఏఎస్ ఐపీఎస్లు జస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చేయారు. ఎవ్రీ వీక్ ఈ సండే రోజు మీకు 2 ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తున్నారు ఈ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళు. ఐశ్వర్యం ప్రజాపతి అండ్ 10th ర్యాంక్, ఐశ్వర్యం ప్రజాపతి 10th ర్యాంక్. అండ్ నెక్స్ట్ ధరణి ర్యాంక్ 250. 2 గర్ల్స్ ఇక్కడికి రాబోతున్నారు, మీతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. వాళ్ళందరికీ పర్సనల్ మెంటర్షిప్ గైడెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ప్రథమంగా నిలిచే వ్యక్తి మన కృష్ణ ప్రదీప్ సార్. ఆయన రాబోతున్నారు, ఈరోజు మీకు సెషన్ తీసుకుంటున్నారు. ఆ సెషన్ కూడా మీకు చాలా వాల్యుబుల్, దాన్ని మీరు అటెండ్ చేయండి. విన్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫికేషన్ నేను ఇవ్వడానికి రెడీగా ఉంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న.